పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా మనకి పొద్దున్నేస్తే వాట్సాప్లో దేవుడు వాక్యాలు అందరూ పంపిస్తూ ఉంటారు. అవన్నీ శ్రద్ధగా ఎంతమంది చదువుతారో నాకు తెలియదు, కానీ జస్ట్ ఫార్వర్డ్ చేయటం మాత్రం చాలా మందికి అదొక అలవాటుగా ఉంటుంది. కానీ నేనైతే అందరూ పంపించే వాక్యాలను చదువుకొని దానిని ఒకసారి మననం చేసుకొని దాని గురించి ఆలోచిస్తాను. ఆ ముందు వెనక ఉన్న ఆ కండిషన్స్, దేవుడు ఏ స్థితిలో చెప్పారు. ఇవాళ కాదు, నిన్న అనుకుంటే నాకు ఒక ఫార్వర్డెడ్ పోస్ట్ వచ్చింది. దానిలో ఏముందంటే దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరచును అని ఉంది. నాకు ఆశ్చర్యం కలిగింది. సడన్గా దేవుడు మనల్ని ఎలా పూర్ణులుగా చేస్తారు, దీనికి ముందు వాక్యం ఉంది కదా, అది ఎందుకు రాయలేదు అని ఆలోచించి ఒకసారి చెక్ చేసుకున్నా కరెక్టా కాదని. కరెక్టే. అదేంటంటే పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుంటుందంటే, తన నిత్య మహిమ కోసము క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అయిన దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడితే ఆ పిమ్మట మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరచును. మామూలు కొంతమంది ఒక్కొక్క వాక్యాన్ని పట్టుకుని అమ్మయ్య దేవుడు నాతో ఈ రోజు ఇలా మాట్లాడారంటే అది ఎలా ఉంటుంది తెలియని వాళ్ళకి, నన్ను దేవుడు కంప్లీట్ చేసి నన్ను స్థిరపరుస్తాడు, నన్ను బలపరుస్తాడు అన్నట్టు ఉంటుంది. కానీ దానికి ముందు ఒక కండిషన్ ఉంది. దేవుడు తనతో పాటు మనం కూడా నివసించాలని క్రీస్తు ద్వారా మనల్ని పిలుచుకున్నారు. కానీ పిలిచిన మనకి కొంచెం ఉంటుంది. ఏంటంటే ఈ లోకంలో శ్రమ పడటం. ఈ లోకంలో కొంచెం కాలం శ్రమపడండి, తర్వాత మీరు పూర్ణులవుతారు, తర్వాత మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తారు. అంటే దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరచాలంటే దానికి ముందు ఒక ఫేజ్ గుండా మనం నడవాలి. అదేంటంటే మనం శ్రమ పడాలి. ఆ శ్రమ తర్వాతే ఆయన మనల్ని బలపరిచి స్థిరపరిచి పూర్ణులుగా చేస్తారు. ఇది మానేసి ఉట్టి హాఫ్ సెంటెన్సే ఇచ్చారు అందులో. అది చూసినప్పుడు ఏంటంటే మనకి చాలా హ్యాపీగా, చాలా వినడానికి చాలా బాగున్నట్లు ఆ రోజు మనల్ని దేవుడు బలపరుస్తున్నాడు అని అనిపిస్తుంది. కానీ ఆ రోజు ఏదైనా శ్రమ కలిగితే అవును ఈ శ్రమను ఓర్చుకుంటేనే దేవుడు నన్ను బలపరుస్తాడు అని అనిపించదు. ఒక్కొక్కసారి దేవుని పట్ల ఒక వ్యతిరేకత వస్తూ ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చిన ఈ రోజు ఆయన మాట్లాడిన మాట ప్రకారం నన్ను బలపరచలేదేంటి ఆయన అనంటే దానికి ముందు శ్రమ ఉంటుంది. ఆ శ్రమ తర్వాతే మనం బలపరచబడతాం అన్నది కంప్లీట్గా మనము. అందుకని దైవ గ్రంథాన్ని పూర్తిగా చదివి క్షుణ్ణంగా చదివి తెలుసుకోమని యెషయా గ్రంథంలో భక్తుడు చెప్తా ఉంటారు. ముందు నువ్వు దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదువుకో అని అక్కడ ఉంటది. కాబట్టి ఆ విధంగా మనం పరిశీలించి చదువుకున్నప్పుడు ఈ సంపూర్ణత్వం, ఈ పరిపూర్ణత్వం దేనికి అంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్తారు. 5వ అధ్యాయం 48వ వచనంలో ఆయన ఏమంటారంటే, మీ తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి. అంటే ఎందుకు మనకి కంప్లీట్నెస్ కావాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మన దేవుడు అన్నిట్లో కూడా పర్ఫెక్షనిస్ట్. ఆయన కంప్లీట్గా ఉన్న దేవుడు. ఆయన అన్నిట్లో హోల్సమ్గా ఉంటారు. కొంచెం చేసి వదిలేసి, లేకపోతే కొంచెం చెప్పి వదిలేసే దేవుడు కాదు. ఆయన అన్ని పూర్తి చేసే దేవుడు. ఆయన అన్ని పూర్తి చేసి సంపూర్ణుడు. కాబట్టి మనము కూడా ఆ విధంగా సంపూర్ణులుగా ఉండాలని యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి అసలు ఆయన సంపూర్ణత్వం అంటే ఏంటి అనేది బైబిల్ గ్రంథంలో మనం చదివితే గనక మనకి 2-3 ఉంటాయి. ఎందులో మనం సంపూర్ణం అవ్వాలని. పౌలు గారు రోమీయులకు రాస్తూ 15వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఏం చెప్తారంటే, మీరు అన్ని విషయాలలో జ్ఞాన సంపూర్ణులుగా ఒకరికొకరు బుద్ధి చెప్పే సమర్థత కలవారై ఉన్నారని నేను మీ గురించి నమ్మకం కలిగి ఉన్నానంటారు. అంటే ఆయన వాళ్ళని ఉద్దేశించి ఏమనంటున్నారంటే, మీరు జ్ఞాన సంపూర్ణులు. అంటే జ్ఞానములో కంప్లీట్ జ్ఞానం మీకుంది. ఎలా ఎందుకుంది ఆ కంప్లీట్ జ్ఞానం అంటే, ఒకరికొకరు మీరు బుద్ధి చెప్పే సమర్థులు అని ఉంటుంది. అంటే ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు హెచ్చరించుకోండి. అదే మీ సంపూర్ణత్వం. మీ జ్ఞానం ఆ విధముగా ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి సంపూర్ణత్వం కలిగిన జ్ఞానం మీకు ఉండాలి అంటున్నారు. కాబట్టి జ్ఞానములో మనము సంపూర్ణులుగా ఉండాలి. అదే విధంగా మనము ఇంకొకటి చూసుకుంటే గనక కొలసీలకు రాస్తూ 4వ అధ్యాయము 12వ వచనంలో అదే పౌలు గారు అంటా ఉంటారు, మీరు అన్ని విషయములలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలవారై ఉండాలి అంటారు. అంటే అన్ని విషయాలలో, అది ఏదైనా సరే, చిన్న పనైనా పెద్ద ఈవెంట్ అయినా సరే, మన జీవితంలో ముఖ్యమైన డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడైనా సరే, దేనిలో అయినా సరే దేవుని చిత్తము గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలిగి ఉండాలి అంటారు. అంటే దేవుని చిత్తం ఏంటి అనేది మన లోపలి ఆత్మ దేవుని ఆత్మతో అక్కడ సమానంగా ఉండాలి. అంటే దేవుడు మనకి ఏం చెప్తున్నారు అనేది మనకు కన్ఫర్మ్ అయి ఉండాలి. అవును దేవుడు నాకు ఇది చెప్పారు, ఆయన చిత్తం ఈ విషయంలో నా పట్ల ఈ రీతిగా ఉంది
అని మనము సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగిన వారమై ఉండాలి. కాబట్టి దేవుని విల్ మన జీవితంలో ఏంటి, ఏ పనిలో అయినా ఏంటి అనేది మనము కంప్లీట్గా ఒక భరోసా కలిగి ఉండాలి. ఇదే నా పట్ల దేవుని యొక్క ఆశ, ఇదే దేవుడు నా కోసం నిర్ణయించిన పని, నేను అటు ఇటు తొలగను, దేవుని చిత్త ప్రకారమే నడుస్తానని నీ ఆత్మ సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉండాలంటారు. కాబట్టి జ్ఞానంలో సంపూర్ణులుగా ఉండాలి, మనము దేవుని చిత్తం తెలుసుకోవటంలో సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి ఉన్నప్పుడు యాకోబు గారు రాస్తూ మొదటి అధ్యాయంలో 4వ వచనంలో ఆయన ఇంకోటి చెప్తారు, ఏంటంటే మీరు అనూనాంగులు జ్ఞానవంతులై ఉండి ఎందులో కూడా కొదువు లేకుండా ఉండాలంటే ఓర్పు తన క్రియను కొనసాగించనివ్వండి అంటారు. అంటే మీరు పరిపూర్ణులుగా అనూనాంగులుగా ఉండాలి అంటే అన్నిట్లో కూడా మీరు కంప్లీట్గా ఉండాలంటే ఓర్పు తన క్రియని కొనసాగించనివ్వండి. అంటే ఓర్పు అంటే పేషెన్స్గా మనకందరికి తెలుసు, మనం ఓర్చుకోవాలి. దేనిని ఓర్చుకోవాలి అంటే ఇందాక చెప్పినట్లు పేతురు గారు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినట్లు కొంచెము కాలము శ్రమ. మనం అనుకుంటాం నా శ్రమ ఇంకా అంతం అవ్వట్లేదు, ఒక 1 మంత్ ఓర్చుకున్నా, తర్వాత 2 నెలలు 3 నెలలు ఓర్చుకున్నా, 2 సంవత్సరాలు ఓర్చుకున్నా అని. కానీ మనము చాలా అనుకున్నది దేవుని దృష్టిలో కొంచెమే ఉండొచ్చు. మనము కొంచెమే శ్రమపడ్డాం అని అనుకున్నప్పుడు దేవుడు సడన్గా తన యొక్క ఆత్మని మనకి అనుగ్రహించవచ్చు. ఏదైనా జరగచ్చు, కానీ కొంచెమా ఎక్కువ అని కాదు, కానీ మనలో ఓర్పు తన క్రియని కొనసాగించాలంటే మనకి ఆ జ్ఞానం ఉండాలి. కొదువలేని వారమై ఉండాలి అంటే ఓర్పుని మనం స్వీకరించాలి. ఆ ఓర్పు మనకు ఉంటేనే దేవుడు మన శ్రమని గమనించి మనల్ని పూర్ణులుగా చేస్తారు. కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడు ఏ విధంగా పరిపూర్ణుడో మనము కూడా అంతే హోల్సమ్గా ఉండాలంటే జ్ఞానములో పరిపూర్ణంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవటంలో మన ఆత్మ సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మనం ఏమి కొదువు లేకుండా ఉన్నాము అనే దానికి మనకొక ఒకటి ఉంటుంది, ఒక సూచిక అనమాట. అది ఏంటంటే మీరు దేనిలో కొదువు లేకుండా ఉన్నారని ఎలా తెలుసుకుంటారంటే మనం పూర్తిగా ఓర్చుకునే వారం అయితేనే. అలాగ పూర్తిగా మనం ఓర్చుకున్న తర్వాత మన శ్రమ ముగిసిన తర్వాత అప్పుడు మనల్ని దేవుడు పూర్ణులుగా చేసి మనల్ని బలపరిచి స్థిరపరుస్తాడు. కాబట్టి ఆ పూర్ణత్వం జ్ఞానంలో కానీ ఆయన చిత్తపు విషయంలో కానీ మనకున్నటువంటి ఆ మనస్సు, దేవుని అనుసరించే మనస్సు కొదువు లేకుండా ఉండే స్థితి కలగాలంటే మనకి ఆ పూర్ణత్వం రావాలంటే ఓర్పు మనలో ఉండాలి. కాబట్టి ఈ 3 విషయాల్లో మనము పూర్తి పరిపూర్ణులం అయితే అప్పుడు మన తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణులమని మనము చెప్పుకోవచ్చు. అటువంటి సంపూర్ణత, అటువంటి పరిపూర్ణత రావాలని దేవునిని ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మేము జ్ఞానములో సంపూర్ణం కావాలని నీ ఆశ ప్రభువా. ఎందుకంటే ఒకరికొకరం మేము బుద్ధి చెప్పుకోవాలని చెప్తున్నారు తండ్రి. అంతేకాకుండా మా విషయములో, ప్రతి విషయంలో నీ చిత్తం ఏంటో మేము గ్రహించాలంటే సంపూర్ణ ఆత్మనిశ్చయత మాకుండాలని మీరు చెప్తున్నారు తండ్రి. ఈ 2 మాకుండి కొదవలేని జీవితాన్ని మేము గడపాలి అంటే ఓర్పు తన క్రియని మాలో సాగించనివ్వాలి. అటువంటి ఓర్పును మేము కలిగి ఉండి మా శ్రమలు మేము అనుభవించిన తర్వాత మమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరిచే గొప్ప దేవ, నన్ను మమ్మల్ని అందరినీ అటువంటి జీవితానికి నీ చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now is all.